శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పతనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. ఇది చివరి అధ్యాయము. ఇందు హేమత్ పంత్ ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానము చేశాను, కాని అది హేమత్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బివి దేవ్, ఠాణావాసి, ఉద్యోగమును విరమించుకొనిన మామల్తాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు. అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకునుట కూడా కష్టముగా నుండెను. కాని అదంతయు ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చేను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలగుగా గలవాని అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానావమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదము. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుటగా మహా కష్టము. విషయము సుఖములనడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమగు చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపర్చును. కోపము, అసూయలనడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిరును తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ సముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దాని వల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనను చేసేదము. మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణము చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణము చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీ కుండు ముప్పటేల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో ఈ పాపములన్నీ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి లీలలను చదువుము. వాని నెల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును.
భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడించో అతడు తాను అను దానిని పోగొట్టుకొని అది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలోననగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త్య వ్యవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధనము నుండి తప్పించుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. మీ అజ్ఞానమును పేదరికము నిర్మూలించి మీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములు నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగజేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనినే జాగరూకతతో పారాయణము చేయవలెను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతో పారాయణము చేసిన ఎడల వారల అన్ని కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణముల్ని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివేదరో వినేదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమునందు రచయితయు చదువరులను సహకరించవలెను, వండరులు సహాయము చేసుకుని సుఖపడవలెను. ఈ గ్రంథము సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును చూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములయందు పొందెదురుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదురుగాక. తదాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయిబాబా ఏకాదశి సూత్రములు. 1. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. 2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. 3. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను. 4. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును. 5. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును. 6. నన్నాశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. 7. నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము. 8. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. 9. నా సహాయము గాని నా సలహాను గాని కోరిన తక్షణ మొసంగు సంసిద్ధుడను. 10. నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడసూపదు. 11. నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సమాప్తము.